రీసెంట్ గా మళ్ళీ జియో పొలిటికల్ ఇష్యూస్ పెరుగుతుండటంతో పాటు డిస్రప్షన్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో కన్సర్న్స్ పెరిగేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు మళ్ళీ కొంత పెరిగాయి కదా. సో ఇక్కడి నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సో 2026 ఎండింగ్ నాటికి గోల్డ్ ఇంకా పెరగచ్చా లేదా పడచ్చా, లేదా సిల్వర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వీటన్నిటి గురించి చాలా ఇంపార్టెంట్ డేటా ఉన్నది. వాటి గురించి ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా సెబీ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే వచ్చింది మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా. దీనిలో ఒక కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ని కంప్లీట్ గా క్లోజ్ చేయాలని చెప్పి సెబీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ని ఆదేశించింది. దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా మరికొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ ని కూడా సెబీ అనౌన్స్ చేసింది. వాటి గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటుగా ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ అండ్ అలాగే మన స్టాక్ ఆఫ్ ది డే తో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈ రోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 27 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,248 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 14 పాయింట్స్ పెరిగి 25,496 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.55% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.24% పెరిగింది. ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ రోజు ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే జరుగుతుంది. యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా జెనీవాలోని ఆల్రెడీ ముందుగానే డిస్కషన్స్ జరిగాయి కదా. మల్టిపుల్ టైమ్స్ వీళ్ళైతే మీట్ అయ్యారు. ఈ రోజు మరొకసారి యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఈ మీటింగ్ అయితే జెనీవాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఎలా అప్డేట్స్ వస్తున్నాయంటే రెండు కంట్రీస్ సైడ్ నుంచి కూడా పాజిటివ్ గానే ఈ మీటింగ్ ముందుకు వెళ్తుంది అన్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. కాకపోతే మీటింగ్ క్లోజ్ అయ్యే వరకు కూడా అది పాజిటివ్ గా క్లోజ్ అవుద్దా లేదా అన్నది మనం ఎవరం కూడా చెప్పలేం. ఈ న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా ఇరాన్ ని ఎలాగైనా ఒప్పించాలని యుఎస్ అనేక రకాలుగా ఇరాన్ అయితే ప్రెషర్ చేస్తుంది. ఆల్రెడీ యుఎస్ ప్రీవియస్ గా చెప్పింది కదా, మేమైతే ఇరాన్ ని ఒక 1 వీక్ లో అటాక్ చేస్తామని, 10 days లో అటాక్ చేస్తామని ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇరాన్ ని అటాక్ చేయడానికి యుఎస్ అరేబియన్ సీలోని వాళ్ళకి చెందినటువంటి వార్షిప్స్ ని ఆల్రెడీ పెట్టుకుని దీని గురించి మనం ప్రీవియస్ డైలీ మనీ షోస్ లో కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఇరాన్ ని ప్రెషర్ చేసి ఈ డీల్ చేయాలని యుఎస్ చూస్తుంది. దీంతో పాటుగా ఈ రోజు ఈ మీటింగ్ జరగడానికి ముందే నిన్న నైట్ యుఎస్ ఏం చేసిందంటే ఇరాన్ వాళ్ళ మిసైల్ ప్రోగ్రామ్ పైన కొత్తగా శాంక్షన్స్ విధించింది. ఈ ఇరాన్ ఆయిల్ అండ్ మిసైల్ సేల్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి 30 ఎంటిటీస్ పైన యుఎస్ కొత్తగా శాంక్షన్స్ అయితే విధించింది. అంటే అన్ని రకాలుగా ఇరాన్ ని ప్రెషర్ కి గురి చేసి ఏదో ఒక రకంగా ఈ న్యూక్లియర్ డీల్ కి అయితే ఒప్పించాలని యుఎస్ ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు ఇరాన్ అయితే దీని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా అయితే ఒప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడు జరిగేటువంటి డిస్కషన్స్ లో భాగంగా ఈ డీల్ ఒకవేళ పాజిటివ్ గా ముందుకు వెళ్లి ఇరాన్ గనక న్యూక్లియర్ వెపన్స్ అవి తయారు చేయమని ఈ డీల్ ని గనక ఒప్పుకుని సైన్ చేసింది అనుకోండి, గ్లోబల్ మార్కెట్స్ కి అది మనం బిగ్ రిలీఫ్ గానే చూడాలి. ఈ డీల్ అవ్వాలనే కోరుకుందాం. ఒకవేళ ఈ డీల్ కనుక జరగలేదనుకోండి, డెఫినెట్ గా యుఎస్ అయితే ఇరాన్ ని అటాక్ చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇరాన్ ని యుఎస్ కనుక అటాక్ చేస్తే ఇరాన్ కూడా కామ్ గా కూర్చోదు కదా, వాళ్ళ మిలిటరీ కూడా కొంచెం స్ట్రాంగే. డెఫినెట్ గా యుఎస్ ని తిరిగి అటాక్ అయితే చేస్తారు, కానీ యుఎస్ ని అయితే డామినేట్ చేయలేకపోవచ్చు, కానీ అటాక్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించవచ్చు కదా. సో అదే గనక జరిగిందనుకోండి, గ్లోబల్ ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నవి పెరుగుతాయి కాబట్టి అది గ్లోబల్ మార్కెట్స్ కి మంచిది కాదు. దాంతో పాటుగా ఇరాన్ అండ్ యుఎస్ మధ్యన వార్ గనక మొదలైంది అనుకోండి, అరేబియన్ సీలోని మనకి ఆయిల్ సప్లైస్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ గా నిలిచిపోతాయి. కాబట్టి తిరిగి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరగచ్చు. క్రూడ్ ఆయిల్ ప్రైస్ గనక పెరిగినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా మన ఇండియా పైన అయితే పడుతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ మన ఎకానమీ పైన పడుతుంది. కాబట్టి అది మన ఇండియా రిలేటెడ్ గా అయితే నెగిటివ్ కానుంది. సో ఓవరాల్ గా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి రిలేటెడ్ గా కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఫైనల్ అవుట్కమ్ ఏం వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. దీంతో పాటుగా యుఎస్ కి చెందినటువంటి అఫీషియల్స్ మాట్లాడుతూ రీసెంట్ గా వాళ్ళ టారిఫ్స్ అంటే అన్ని కంట్రీస్ పైన 15% టారిఫ్స్ అని అనౌన్స్ చేసిన వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో 10% అని చెప్పి డిస్ప్లే చేశారు కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా ఇప్పుడు యుఎస్ అఫీషియల్స్ మాట్లాడుతూ కొన్ని కంట్రీస్ పైన ఈ టారిఫ్స్ ని 15% కి అయితే పెంచుతాం అన్నట్టుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో నిజంగా ఏ కంట్రీస్ పైన వీళ్ళు 15% టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తారు అన్నది క్లారిటీ లేదంటే ఏ కంట్రీస్ మీద ఇంపోజ్ చేస్తాం అని అయితే కామెంట్ చేయలేదు, కానీ కొన్ని కంట్రీస్ పైన ఇంపోజ్ చేస్తాం అని చెప్తున్నారు. సో ఆ కంట్రీస్ ఏవన్నది వీళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ వచ్చినట్లయితే ఫర్దర్ గా మరికొంత క్లారిటీ అయితే వస్తుంది. దీంతో పాటుగా మనం మాట్లాడాలంటే రీసెంట్ గా డిస్రప్షన్ రిలేటెడ్ గా కన్సర్న్స్ తోని టెక్ స్టాక్స్ అయితే కరెక్ట్ అయ్యాయి కదా. దాని తర్వాత ఆంథ్రోపిక్ వాళ్ళు వేరియస్ కంపెనీస్ కి చెందినటువంటి యాప్స్ లోనే వీళ్ళ ని ఇంటిగ్రేట్ చేసి కలిపి వర్క్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చేసరికి నిన్న టెక్ స్టాక్స్ రికవర్ అయ్యాయి. ఈ రోజు కూడా గ్లోబలీ టెక్ స్టాక్స్ లోని కొంత రిలీఫ్ అయితే కనపడుతుంది. కాకపోతే దీని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది మనకి ఫర్దర్ గా తెలిసేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికన్నా కూడా మనం చూడాలంటే
ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుఎస్ అండ్ ఇరాన్ మీటింగ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క అవుట్కమ్ ఏం వస్తుంది అన్న దాన్ని బట్టి మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే ఆధారపడి ఉంటది. కాబట్టి దీన్ని అయితే ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాలి. ఒకవేళ ఈ మీటింగ్ రిలేటెడ్ గా ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లోని అండ్ అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తా. లింక్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతా. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే వాటిలో అయితే జాయిన్ అవ్వచ్చు. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ టాటా గ్రూప్ స్మాల్ క్యాప్ స్టాక్ అయినటువంటి తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లాస్ట్ 1 year నుంచి తేజస్ నెట్వర్క్స్ యొక్క నెంబర్స్ అయితే కంటిన్యూస్ గా డ్రాప్ అవుతున్నాయి కదా. దానికి కారణం బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆర్డర్ ఫ్లో తగ్గడంతో తేజస్ నెట్వర్క్ వాళ్ళ నెంబర్స్ అయితే కంటిన్యూస్ గా డ్రాప్ అయ్యాయి. దాంతోనే 1 year నుంచి స్టాక్ లోని మనకి చాలా ప్రెషర్ కూడా కనపడింది. కానీ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ ఏకంగా 20% పెరిగింది కదా. దానికి కారణం ఈ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు జపాన్ కి చెందినటువంటి ఎన్ఈసి కార్పొరేషన్ తోని కొత్త కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ ఎన్ఈసి కార్పొరేషన్ కోసం తేజస్ నెట్వర్క్ వాళ్ళు 5G మ్యాసివ్ మిమో రేడియోస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయాలి. జస్ట్ ఈ న్యూ పార్ట్నర్షిప్ తోనే స్టాక్ ఎందుకు ఇంతలా పెరిగింది ఈ డౌట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. నువ్వు ఈ పార్ట్నర్షిప్ గురించి వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేసిన ఈ ఆర్డర్ సైజ్ ఎంత, వీటి రిలేటెడ్ గా ఎటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. స్టిల్ స్టాక్ ఇంతలా పెరిగేసరికి ఫర్దర్ గా అయితే రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించాం. దాంతోని ఈ ఎన్ఈసి కార్పొరేషన్ వెబ్సైట్ లోకి వెళ్లి చూసినట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఈ కొత్తగా 5G మిమో రేడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చ్ స్టార్టింగ్ లోనే లాంచ్ చేస్తామని చెప్పి జనవరి మంత్ లో అనౌన్స్ చేశారు. సో జనవరిలో అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే వరల్డ్ లోనే బిగ్గెస్ట్ టెలికాం కాన్ఫరెన్స్ అయితే జరుగుతున్నది. ఆ కాన్ఫరెన్స్ లోని ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తాం. అండ్ అంతేకాకుండా ఈ 2026 ఫస్ట్ హాఫ్ లోని ఈ ప్రొడక్ట్ ని వీళ్ళ కస్టమర్స్ కోసం అవైలబుల్ కి తీసుకొస్తాం. అండ్ కొత్తగా వీళ్ళు లాంచ్ చేస్తున్నటువంటి ఈ ప్రొడక్ట్ వలన అప్ టైమ్ అండ్ డౌన్ టైమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీని వలన మ్యాసివ్ ఆపర్చునిటీ ఉన్నది గ్లోబల్ మార్కెట్స్ కి ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా అని చెప్పి వీళ్ళ వెబ్సైట్ లో జనవరి మంత్ లోనే క్లియర్ గా అయితే వాళ్ళు షేర్ చేశారు. సో ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా మైట్ బి మార్కెట్ లోని మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి. అంటే ఈ ప్రొడక్ట్ లాంచ్ అయిన తర్వాత ప్రొడక్ట్ బాగా సక్సెస్ అవ్వచ్చు అనేది చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఒకవేళ ప్రొడక్ట్ లాంచ్ అయిన తర్వాత సక్సెస్ అయింది అనుకోండి, దాంతో గ్లోబల్ మార్కెట్స్ లోని ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా మంచి ఆర్డర్స్ ఎన్ఈసి కార్పొరేషన్ కి రావచ్చు కదా. ఒకవేళ ఎన్ఈసి కార్పొరేషన్ కి ఆర్డర్స్ వస్తే ఎన్ఈసి కార్పొరేషన్ ఏం చేస్తుంది, తేజస్ వాళ్ళకి ఈ ప్రొడక్ట్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని రిలేటెడ్ గా ఇంటర్నేషనల్లీ తేజస్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చనే ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ రోజు స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ప్రొడక్ట్ లాంచ్ అయిన తర్వాత మార్కెట్ లో ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అన్నది చూడాలి. ఒకవేళ రెస్పాన్స్ వచ్చి ప్రొడక్ట్ కనుక సక్సెస్ అయితే మాత్రం అది తేజస్ కి అయితే మంచి ఆపర్చునిటీ కిందే మనం చూడొచ్చు. అండ్ ఈ రోజు సెషన్ లోని స్టాక్ ఆఫ్ ది డే లో భాగంగా మీరు అబ్జర్వ్ చేసినటువంటి స్టాక్ ఏది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రీసెంట్ గా బాగా పెరిగిన తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు మనకి జనవరి ఎండింగ్ నుంచి కరెక్ట్ అవడం స్టార్ట్ అయ్యాయి కదా. దాని తర్వాత మళ్ళీ జియో పొలిటికల్ ఇష్యూస్ రేజ్ అవడంతో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు కొంత పెరిగినా ఆల్మోస్ట్ అక్కడే వాల్టైల్ గా మూవ్ అవుతున్నాయి. నో ఇప్పుడు 2026 లో గోల్డ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అండ్ సిల్వర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ కొత్తగా ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశాయి. దీనిలో భాగంగా జేపీ మోర్గన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2026 ఎండింగ్ నాటికి గోల్డ్ పెర్ ఔన్స్ $6,300 కి అయితే టచ్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. దానికి కారణం సెంట్రల్ బ్యాంక్స్ నుంచి స్టిల్ స్ట్రాంగ్ గానే మనకి గోల్డ్ రిలేటెడ్ గా పాజిటివ్ బయింగ్ యాక్టివిటీ అయితే కనపడుతున్నది. ఈవెన్ రీటైల్ డిమాండ్ కూడా గోల్డ్ రిలేటెడ్ గా బాగానే ఉన్నది. దాంతో పాటుగా జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా స్టిల్ 2026 లో మరికొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఈ 2026 ఎండింగ్ నాటికి గోల్డ్ ప్రైస్ అయితే పెర్ ఔన్స్ $6,300 కి టచ్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 10 grams గోల్డ్ ఆల్మోస్ట్ 2 lakh rupees ని టచ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. గోల్డ్ రిలేటెడ్ గా ప్రెడిక్షన్స్ వీళ్ళవే కాదు, ఈవెన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా గోల్డ్ ఈ ఇయర్ ఎండ్ కి పెర్ ఔన్స్ $6,000 కి టచ్ అవచ్చు అని చెప్పి వీళ్ళు కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు. కాకపోతే సిల్వర్ విషయంకి వచ్చేసరికి సిల్వర్ ఆల్రెడీ పెరగాల్సిన దానికన్నా కూడా చాలా ఎక్కువగానే పెరిగిపోయిందని, సో దీంతోని సిల్వర్ ప్రైజెస్ అయితే కొంత వాలిటైల్ గా మూవ్ అవ్వచ్చు. ఈవెన్ సిల్వర్ ప్రైస్ మరికొంత కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది
కాదని చెప్పి బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు అయితే ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో చూడాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన జరుగుతున్నటువంటి ఇష్యూ ఒకవేళ ఆ డీల్ అవ్వకుండా ఇష్యూ ఫర్దర్ గా గనక రైజ్ అయింది అనుకోండి, మళ్ళీ గోల్డ్ ప్రైస్లు అయితే మరికొంత పెరిగేటువంటి అవకాశం క్లియర్ గా ఉన్నది. ఒకవేళ ఆ ఇష్యూ కూల్ ఆఫ్ అయినట్లయితే మాత్రం మనకి ప్రైసెస్ లో కొంత వాలటిలిటీ అయితే చూడొచ్చు. దీంతో పాటుగా నెక్స్ట్ మంత్ లోని యుఎస్, రష్యా అండ్ అలాగే యుక్రెయిన్ మధ్యన మీటింగ్ అయితే జరగచ్చు అని చెప్పి నిన్నే యుక్రెయిన్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. సో ఈ మీటింగ్ కూడా పాజిటివ్ గా ముందుకు వెళ్తుందా లేదా అన్నది మనం చూడాలి. సో ఈ 2 మీటింగ్స్ ఏ విధంగా ముందుకు వెళ్తాయి అన్న దాన్ని బట్టి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ లోని మనకి మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. నెక్స్ట్ సెబీ మ్యూచువల్ ఫండ్ కేటగరైజేషన్ రిలేటెడ్ గా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. దీనిలో భాగంగా సొల్యూషన్ ఫండ్స్ ఉంటాయి కదా, ఈ సొల్యూషన్ ఫండ్స్ అంటే రిటైర్మెంట్ ఫండ్స్ అని, చిల్డ్రన్ ఫండ్స్ అని, ఇటువంటి ఫండ్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఫండ్స్ ని కంప్లీట్ గా సెబీ స్క్రాప్ చేసి పడేసింది. సో ఈ ఫండ్స్ లోకి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ తీసుకోకూడదని చెప్పి ఆదేశిస్తూ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సిమిలర్ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి కదా వాటిలో అయితే మర్జ్ చేసేయాలని చెప్పి సెబీ ఆదేశించడం జరిగింది. నౌ ఈ సొల్యూషన్ ఫండ్స్ ని స్క్రాప్ చేసేసి దీని ప్లేస్ లోని కొత్తగా లైఫ్ సైకిల్ ఫండ్స్ అయితే సెబీ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఈక్విటీ, డెట్, ఇన్విట్, గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి. ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ లోని టైం పీరియడ్ కూడా ఉంటుంది. 5 years నుంచి 30 years వరకు కూడా, అంటే 5 years, 10 years, 15 years అలా 5 years పెంచుకుంటూ 30 years వరకు ఈ ఫండ్స్ యొక్క లైఫ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 30 years ఉన్నటువంటి లైఫ్ సైకిల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇనిషియల్ ఇయర్స్ లోనే ఎక్కువగా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీలోకి వెళ్ళినట్లయితే కొంత పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ డెట్ లోకి వెళ్తుంది అండ్ మరికొంత పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ గోల్డ్, సిల్వర్ అండ్ ఇన్విట్స్ లోకి వెళ్తుంది. దాని తర్వాత ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ యొక్క టైం తగ్గిపోతూ వస్తుంటది కదా, అంటే ఒక 15 years కంప్లీట్ అవడం, 20 years కంప్లీట్ అవుతూ అలా వస్తుంటది కదా. అలా వచ్చిన తర్వాత ఈక్విటీలోని ఇన్వెస్ట్మెంట్ అన్నది తగ్గి డెట్ లోని ఇన్వెస్ట్మెంట్ అన్నది బాగా పెరుగుతుంది. జనరల్ ఏంటంటే రిటైర్మెంట్ ప్లాన్ కి తగినట్టుగా వీళ్ళైతే ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ ని ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఏంటంటే మనకి ఇనిషియల్ గా అంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఈక్విటీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన ఆ టైంలో మనం రిస్క్ బేర్ చేయగలం కదా, కానీ మనం రిటైర్ అయ్యే టైంకి ఆ డబ్బుల మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ తగ్గి డెట్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ఆ టైంలో పెరుగుతుంది. వీటితో పాటు మనం చూసినట్లయితే 30 years లో ఒకలాగా ఉంటే 25 years సైకిల్ ఉన్నటువంటి ఫండ్స్ లో ఒకలాగా ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. వాటి ఇమేజెస్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ వీటితో పాటుగా రీసెంట్ గా థిమాటిక్ ఫండ్స్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది కదా. వీటి రిలేటెడ్ గా రిస్క్ అయితే అర్థం చేసుకోకుండా చాలా మంది థిమాటిక్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారని వీటి రిలేటెడ్ గా కూడా కొంత రూల్స్ అయితే సెబీ టైట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ సెబీ రిలీజ్ చేసిన సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని మీకు వీడియో రిలీజ్ చేసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా చూడాలనుకున్నట్లయితే, అంటే ఏ ఫండ్స్ రిలేటెడ్ ఏం చేంజెస్ తీసుకొచ్చారని చూడాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ సర్క్యులర్ అయితే డౌన్లోడ్ చేసి చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ XT గ్లోబల్ ఇన్ఫోటెక్, ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ, చాలా చిన్న కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 400 crores పైన ఉంది. కానీ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ 33 రూపీస్ స్టాక్ ఏకంగా నియర్లీ 20% పెరిగిపోయింది. స్టాక్ పెరగడానికి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఈ XT గ్లోబల్ వాళ్ళకి యుఎస్ కి చెందిన టెక్సస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ సైజ్ మీరు చూసారనుకోండి, ఇది జస్ట్ 7 crores కాంట్రాక్ట్ మాత్రమే. కాకపోతే ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి AI ఎనేబుల్డ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినటువంటి కాంట్రాక్ట్. సో ప్రెసెంట్ AI రిలేటెడ్ గా చాలా ట్రెండ్ నడుస్తుంది కదా. సో దాంతోని AI అని ఒక్క పదం వీళ్ళకి వచ్చినటువంటి కాంట్రాక్ట్ లో ఉండేసరికి ఆ కాంట్రాక్ట్ సైజ్ జస్ట్ 7 crores అయినా కూడా స్టాక్ ఈ రోజు అంతలా పెరిగిపోయింది. జనరల్లీ ఏదైనా సెక్టర్ రిలేటెడ్ గా మనకి ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ గా మనకి బజ్ ఉంటది కదా, ఆ బజ్ ఉన్నటువంటి టైంలో ఇటువంటి చిన్న చిన్న ఆర్డర్స్ వచ్చినా కూడా స్టాక్స్ ఇలా పాజిటివ్ గా రియాక్ట్ అయిపోతుంటాయి. కాకపోతే ఇలా రియాక్ట్ అయిపోయాయని చెప్పి ఎప్పుడు కూడా కంగారు పడిపోయి మనం ఇన్వెస్ట్ చేసేకూడదు. అలా ఏదైనా ఆర్డర్ వచ్చినా ఏదైనా సరే ఒకవేళ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకోండి, కంపెనీ రిలేటెడ్ గా ఫర్దర్ గా వర్క్ చేసి ఫుల్ గా ఆ కంపెనీ రిలేటెడ్ గా అర్థమైన తర్వాతే మనం ఇన్వెస్ట్ చేసేయాలి తప్ప ఇప్పుడు ఏ అని ఒక పదం ఉందని చెప్పి ఇన్వెస్ట్ చేసినట్లయితే నిజంగా ఆ కంపెనీలోని గ్రోత్ లేదనుకోండి, దాని తర్వాత స్టాక్స్ కరెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ చూసి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ మాత్రం తీసుకోకండి. నెక్స్ట్ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి DGCA వాళ్ళ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ ట్రావెల్ డేట్ చేంజ్ అయ్యి ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా లేదా డేట్ మోడిఫై చేయాలనుకున్నా మీకు ఎయిర్లైన్స్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే మోడిఫికేషన్ ఛార్జెస్ కూడా ఎక్కువగానే చేస్తారు కదా. కానీ DGCA తెచ్చినటువంటి కొత్త రూల్ ప్రకారం మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న 48 hours లో దాన్ని ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా, ట్రావెలింగ్ డేట్ మోడిఫై చేసుకోవాలనుకున్నా కూడా ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ ఎయిర్లైన్స్ ఇక పైన చేయకూడదని చెప్పేసి DGCA కొత్త రూల్ తీసుకొచ్చింది. మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీకు ఫుల్ రిఫండ్ వస్తుంది. ఒకవేళ డేట్ మోడిఫై చేయాలనుకున్నట్లయితే మీరు ఏ డేట్ అయితే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు ఫ్లైట్ టికెట్ రేట్ ఎంత ఉంటుందో ఆ రేట్ మాత్రమే కలెక్ట్ చేయాలి. మీ దగ్గర నుంచి అడిషనల్ ఛార్జెస్ అవి తీసుకోకూడదని DGCA కొత్త రూల్ తెచ్చింది. కాకపోతే ఇది ఏంటంటే మీరు డొమెస్టిక్ లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ మీ ట్రావెలింగ్ డేట్ 7
డేస్ తర్వాత కన్నా ఇంకా ఎక్కువగా ఉండాలి, అప్పుడే ఈ రూల్ అనేది వర్తిస్తుంది. అదే ఇంటర్నేషనల్ అనుకోండి, అట్లీస్ట్ మీ ట్రావెలింగ్ డేట్ 15 డేస్ తర్వాత ఉన్నది అనుకోండి, అప్పుడే ఈ రూల్ వర్తిస్తుంది. ఒకవేళ మీ డొమెస్టిక్ ఫ్లైట్స్ కోసం మీరు 7 డేస్ లో బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకోవాలి అది అనుకున్నట్లయితే మాత్రం ఈ రూల్ వర్తించదు. అదే ఇంటర్నేషనల్ చూసినట్లయితే మినిమం 15 డేస్ విండో అయితే ఉండాలి. అది లేదనుకోండి మీకు ఈ కొత్త రూల్ అయితే వర్తించదు. సో ఈ రూల్ తీసుకురావడం వల్ల బిగ్ రిలీఫ్ కింద చూడొచ్చు. ఎందుకంటే చాలా మంది ట్రావెలింగ్ రిలేటెడ్ గా అట్లీస్ట్ 1 month బిఫోర్ 2 months బిఫోర్ టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా. అటువంటి వాళ్ళు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలన్నా, డేట్ మోడిఫై చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఇది ఇకపైన బిగ్ రిలీఫ్ కానుంది. సో మీరు టికెట్ కనుక క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 14 డేస్ లోపు మీ రిఫండ్ ప్రాసెస్ కూడా ఎయిర్లైన్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి డీజీసీ వాళ్ళు ఈ రూల్ ని పాస్ చేశారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. యాక్చువల్లీ ఎస్ బ్యాంక్ వాళ్ళు బుక్ మై ఫారెక్స్ వాళ్ళతో కలిపి ఏవైతే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్స్ ని ఇష్యూ చేశారో దీనిలో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడంతో దానికి ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఈ బుక్ మై ఫారెక్స్ వాళ్ళతో కలిపి ఇష్యూ చేసిన ఈ మల్టీ కరెన్సీ ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోని కొన్ని బిన్ నెంబర్స్ లో మాత్రమే ఇటువంటి అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినట్లుగా ఎస్ బ్యాంక్ అయితే గుర్తించిందని, దాంతో వెంటనే ఆ ట్రాన్సాక్షన్స్ అయితే నిలిపివేసేసాం. కాకపోతే ఈ జరిగినటువంటి చాలా ట్రాన్సాక్షన్స్ లాటిన్ అమెరికన్ కంట్రీలో జరిగాయి. అక్కడ 2-factor ఆథెంటికేషన్ లేకపోవడంతో దగ్గరగా 2.5 crores వర్త్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినట్లుగా వీళ్ళైతే గుర్తించినట్లుగా, దాని తర్వాత వేరియస్ ట్రాన్సాక్షన్స్ ఇటువంటివి ట్రై చేసినా వాటినైతే వీళ్ళ మానిటరింగ్ సిస్టమ్ అయితే డిటెక్ట్ చేసి క్యాన్సిల్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. బట్ ఈ ఫైనాన్షియల్ లాస్ అయితే కస్టమర్స్ ఉండకుండా ఎస్ బ్యాంక్ వాళ్ళైతే ఈ ఫారెక్స్ కార్డ్ వాళ్ళతోనైతే డిస్కషన్స్ యాజ్ ఆఫ్ నో చేస్తున్నట్లుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని వలన యాజ్ ఆఫ్ నో అయితే బ్యాంక్ పైన ఎటువంటి ఇంపాక్ట్ కూడా లేదని చెప్పి వీళ్ళు క్లారిఫై చేశారు. నెక్స్ట్ డయాబెటిక్ అండ్ వెయిట్ లాస్ డ్రగ్ అయినటువంటి GLP-1 ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా ఇప్పుడు చాలా ఇండియన్ ఫార్మా కంపెనీస్ అయితే వర్క్ చేస్తున్నాయి కదా. దీనికోసం అని చెప్పి యూజ్ చేసే పెన్ ఇంజెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే తయారు చేస్తుంటారు. సో దీనిలో భాగంగా ఈ ఫార్మా కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి స్కోపే ఉంది. ఇప్పుడు వీళ్ళకి మన ఇండియాకి చెందినటువంటి ఒక లార్జ్ ఫార్మా కంపెనీ దగ్గర నుంచి ఈ పెన్ ఇంజెక్టర్స్ ని సప్లై చేసేందుకు గాను ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అప్రాక్సిమేట్లీ 4 years అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ 423 crores. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో అది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా వీళ్ళకి మల్టిపుల్ ఫార్మా కంపెనీస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఆర్డర్స్ వచ్చేటువంటి స్కోప్ అయితే ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గానే ఫోర్జ్డ్ అండ్ మెషిన్ కాంపోనెంట్స్ ని సప్లై చేసేటువంటి బాలు ఫోర్జ్ వాళ్ళు నాటో సప్లై చైన్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. దీని రిలేటెడ్ గా వీళ్ళకి నాటో కంట్రీస్ నుంచి అప్రూవల్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు కదా. ఇప్పుడు దీనిలో భాగంగా 5 years పీరియడ్ కి గాను వీళ్ళు లార్జ్ క్యాలిబర్ అమ్యునిషన్ ని సప్లై చేసేందుకు గాను ఒక MOU లోకి అయితే ఎంటర్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. సో 5 years పీరియడ్ కి గాను వీళ్ళు సప్లైస్ చేయబోతున్నారని అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈరోజు సెషన్ లో బాలు ఫోర్ స్టాక్ లోని మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డైనకాన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళకి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ 5 years అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 109 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళకి NMDC దగ్గర నుంచి టోటల్ గా 5 కాంట్రాక్ట్స్ అయితే వచ్చాయి. దీనిలో ఒక కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 800 crores అయితే, మరొక కాంట్రాక్ట్ వాల్యూ 536 crores అండ్ అనదర్ 3 కాంట్రాక్ట్స్ ని కూడా మనం కలిపి చూసినట్లయితే వీళ్ళకి దగ్గరగా 2300 to 2400 crores వర్త్ కాంట్రాక్ట్స్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ ఆరిజిన్ బ్రాండ్ నేమ్ తోని రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే స్ట్రాంగ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగా ఈ February 26th రోజున వీళ్ళు బెంగళూరు కోర్మంగ్లాలో ఉన్నటువంటి నెక్సస్ కోర్మంగ్లా మాల్ లోని వీళ్ళ 17th స్టోర్ అయితే ఓపెన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు కంటిన్యూస్ గా ఈ ఆరిజిన్ రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే స్ట్రాంగ్ గానే చేసుకుంటూ వెళ్తున్నారు. సో కస్టమర్స్ దగ్గర నుంచి ఈ స్టోర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చి వీళ్ళ సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ మురుగప్ప గ్రూప్ ఫ్యామిలీ సెటిల్మెంట్ లో భాగంగా చోళమండలం నుంచి దీని యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి మిస్టర్ వేలయన్ సుబ్బయ్య గారు ఎగ్జిట్ అవుతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. దీంతో చోళమండలం వాళ్ళు దీనికి రెస్పాండ్ అవుతూ వేలయం సుబ్బయ్య గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టుగా ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో అది జస్ట్ స్పెక్యులేటివ్ న్యూస్ మాత్రమే అని చెప్పి వీళ్ళైతే కొట్టిపడేశారు. సో వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం మిస్టర్ వేలయన్ సుబ్బయ్య గారు అయితే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రోల్ నుంచి ఎగ్జిట్ అవ్వట్లేనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ
కంపెనీ అయినటువంటి టీవీఎస్ మోటార్స్ వాళ్ళు వాళ్ళ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా సౌత్ ఆఫ్రికాలోని 7 హై పెర్ఫార్మెన్స్ మోడల్స్ అయితే కొత్తగా లాంచ్ చేశామని, దీంతోని సౌత్ ఆఫ్రికన్ మార్కెట్ లోకి వీళ్ళు స్ట్రాంగ్ గా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో సౌత్ ఆఫ్రికాలో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ కొత్త మోడల్ సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది టీవీఎస్ మోటార్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.